నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను రామ్. ముందుగా ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో రామ జన్మభూమి అభియాన్ కార్యక్రమం. ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని కోరిన బీజేపీ నేత డీకే అరుణ. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలపై ఆందోళనకు దిగిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. హైదరాబాద్ దుండిగిల్ సమీపంలోని షంబీపూర్ అంగన్వాడీ కేంద్రంలో దారుణం. పోలియో చుక్కలు వికటించి 3 నెలల పాప మృతి. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమం. అధిక శబ్దం చేసే వాహనాలను సీజ్ చేస్తామన్న సిపి అంజనీ కుమార్. మహబూబ్ నగర్ జిల్లాలో తెరుచుకున్న పాఠశాలలు. హాజరైన 9, 10వ తరగతి విద్యార్థులు. ఇక డీటెయిల్స్ చూస్తే, మేడ్చల్ జిల్లా కొంపల్లిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రామజన్మభూమి మందిర నిర్మాణ సమర్పణ అభియాన్ కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ రామ మందిర నిర్మాణంలో కల్లో కూడా ఎవరూ ఊహించలేదన్నారు. రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా రామ మందిర నిర్మాణంకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా విరాళాలిచ్చి ముందుకు వచ్చి వారికి తోచినంత సహాయం చేయాలని కోరారు. విక్రమ్ రెడ్డి గారు, వారు 1,111 రూపాయలు సమర్పణ 116 రూపాయలు ఇవ్వడం జరిగింది. 116 రూపాయలు అదేవిధంగా మధు 1,116. ఈరోజు కొంపల్లి ఎన్సిఎల్ కాలనీలో గేటెడ్ కమ్యూనిటీలో మరి ప్రతి ఒక్కరు కూడా వారి వారి కుటుంబం తరఫు నుంచి భవ్యరామ మందిరానికి నిర్మాణ నిమిత్తం వారంతా కూడా నిధిని సమర్పించుకోవడానికి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా మరి పెద్ద ఎత్తున నిధిని సమర్పించినారు. ఈ యొక్క రామ మందిర నిర్మాణం కోసం ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామంలో చూసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా రామ మందిరం నిర్మాణానికి మా వంతు నిధిని మేము సమర్పిస్తాం, మా యొక్క పాత్ర కూడా దాంట్లో ఉండాలి, మేమందరం కూడా ఈ యొక్క రామాలయ నిర్మాణంలో మమ్మల్ని మరి ఈరోజు అయోధ్య రామ మందిరం ట్రస్టు మాకందరికీ గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. ఆ రామ మందిర నిర్మాణంలో మమ్మల్ని అందరూ కూడా భాగస్వామ్యం చేయడం నిజంగా మేమందరం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. చరిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క అయోధ్య రామ మందిరం నిర్మాణంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, హిందూ బంధువులందరినీ కూడా, హిందూ బంధువులే కాదు, హిందూ బంధువులు అంటే క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వాళ్ళందరూ కూడా హిందూ బంధువులే. ఎందుకంటే ఈ దేశంలో అందరము ఆ కుల మతాలకు అతీతంగా కలిసి జీవిస్తున్నటువంటి ఈ భారతదేశంలో రామ మందిరానికి పెద్ద ఎత్తున అందరూ కలిసి వచ్చి దీనికి నిధి సేకరణలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ రామ మందిర నిర్మాణానికి 100 కోట్లు, 1000 కోట్లు ఒకరే ఇచ్చి నిర్మాణం చేయడానికి ముందుకొచ్చినప్పటికీ రామ మందిరం ట్రస్ట్ పెద్దలు ఈ యొక్క రామాలయ నిర్మాణం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజకి పూరి గుడిసెలో ఉన్నటువంటి బీదవాడికి కూడా సహాయం చేసేటటువంటి అవకాశం కల్పించేటటువంటి లక్ష్యంతోన 10 రూపాయల దగ్గర నుంచి విరాళం ఇచ్చిన ఈ యొక్క దేవాలయానికి విరాళాలు స్వీకరిస్తూ వాళ్ళకి రసీదులు ఇస్తూ వారికి వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ దేవాలయానికి చేరుతున్నటువంటి వాళ్ళకి రిసిప్ట్ను కూడా వారికి అందజేసేటటువంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని పూర్తిగా రూపొందించి ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఆ రిసీట్ కూడా లైఫ్ లాంగ్గా జన్మాలకు కూడా ఇగో ఈ రామ మందిరం నిర్మాణంలో నా పాత్ర కూడా ఉంది అని చూపించుకున్నటువంటి విధంగా ఈరోజు భాగస్వాములను చేస్తున్నటువంటి తీరు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు అబ్బురపరుస్తూ ఉంది. మరి పెద్ద ఎత్తున మరి రామాలయ
అయోధ్య రామాలయం నిర్మాణం నిధుల సేకరణపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భద్రాచలంలో రాముడు లేడా అంటూ చేసిన వ్యాఖ్యలు దాన్ని బట్టి జనం మండిపడ్డారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన చేపట్టడానికి బయలుదేరారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని కొండమడుగు సమీపంలో ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ను భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాజాసింగ్ అరెస్టును నిరసిస్తూ బీజేపీ నాయకులు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. కార్యకర్తలపైన దాడి జరిగింది. ఎంతోమంది కార్యకర్తలు అరెస్ట్ కూడా చేస్తారు. ఏదైనా గడపడ కానీ ఏదైనా ప్రొటెక్ట్ చేయాలి అట్లాంటి ఏం లేదు. పోవాలి, కలవాలి, రావాలి. అదే మా ఉద్దేశం. హైదరాబాద్ దుండిగల్ సమీపంలోని షంభీపూర్ అంగన్వాడీ కేంద్రంలో దారుణం జరిగింది. పోలియో చుక్కలు వికటించి 3 నెలల పాప మృతి చెందింది. చుక్కలు వేయగానే అస్వస్థతకు గురైన పాపను వెంటనే మియాపూర్ ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీంతో ముక్కు పచ్చలారని చిన్నారి కోసం ఆమె తల్లిదండ్రులు, బంధువులు గుండెల విసేలా రోధిస్తున్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. ఘటనపై మేడ్చల్ జిల్లా వైద్యాధికారి డిఎంహెచ్ఓ మల్లికార్జున్ స్పందిస్తూ షంబీపూర్ కేంద్రంలో 251 మందికి పోలియో చుక్కలు వేశామని, అందులో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేవని పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపి అంజనీ కుమార్, అనిల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక శబ్దం చేసే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం 120 డెసిమల్స్ దాటితే శబ్దంతో మనిషి ప్రాణాలు కోల్పోతారని తెలియజేశారు. వీలైనంత వరకు హారన్ మోగించవద్దన్నారు. తక్కువ శబ్దం చేసే హారన్స్నే వాహనాలకు వాడాలని కోరారు. कान के पास लगाएंगे इनको पूछना कैसा लगता है नी बंडी का निलबెట్టి మేము ఆన్ చేస్తాం अब अपना अपना गाड़ी ठीक करो ये ठीक करना छोड़ने का नहीं पकड़ में आया तो दोबारा पकड़ इतने बार कर उतना बार पकड़ते he is feeling proud understand but why should I feel proud? Why should I he's a friend बच्चे सोते हुए बच्चे एकदम डर जाते हैं जब तुम्हारी गाड़ी जाती है सोता नहीं है ठीक है हमारा मकसद किसी को सताना या पनिशमेंट देना हमारा मकसद है आप नानी सर ओके नानी क्यों निकाले अपना क्यों निकाले not easy for to do the night duty also
we have already made a program, special teams for the evening enforcement, and we are doing it. Land Order Police is also doing, and we will continue it in the future. As per the instruction of Ministry of Road, Transport and Highways, Government of India, हमारे हैदराबाद सिटी में भी बहुत से प्रोग्राम हो रहे हैं। आपको मालूम है कि 18 जनवरी को हमारे ऑनरेबल होम मिनिस्टर साहब ने अपना ट्रैफिक कंट्रोल के पास एक प्रोग्राम इनॉग्रेट किया था, जिसमें हमने एक ट्रैफिक अवेयरनेस के ऊपर एक नया ऐप डेवलप किया। और एज ए पार्ट ऑफ दिस प्रोग्राम अभी हमारे हैदराबाद ट्रैफिक पुलिस ऑफिसर्स ने एक स्पेशल ड्राइव चलाया है, क्योंकि सिटीजन से बहुत कंप्लेन आ रहा था कि बहुत से जो 2 व्हीलर्स हैं और 4 व्हीलर्स हैं वो बहुत सी ये अपना नॉइज़ पोल्यूशन कर रहे हैं, साउंड पोल्यूशन क्रिएट कर रहे हैं। तो उसके अगेंस्ट हमने लास्ट 3 वीक से काफ़ी अपना एनफोर्समेंट पूरे ज़ोर शोर से चल रहा है। और आप देख सकते हैं कि ये साइलेंसर हमने जो है वो गाड़ियों से सीज़ किए हैं जो अननेसेसरी साउंड पोल्यूशन क्रिएट कर रहे हैं। साउंड पोल्यूशन से लोगों को बहुत तरह की बीमारी होती है, हाइपरटेंशन, बीपी और कार्डियोवैस्कुलर डिजीज़ होता है, और रात को नींद नहीं आती है। तो इसलिए మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి 9వ తరగతి విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. కోవిడ్-19 దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు క్లాస్ రూమ్లో సోషల్ డిస్టెన్స్ పాటించారు. చాలా రోజుల తర్వాత పాఠశాలకు రావడం ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూంపల్లి సురేందర్ మాట్లాడుతూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడిని తీవ్రంగా ఖండించారు. భౌతిక దాడులకు దిగడం హేయమైన చర్య అని అభివర్ణించారు. అనంతరం జెడ్పీటీసీ గుండం నర్సయ్య మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయాలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శీలం జానాబాయి, గ్రామ సర్పంచ్ సుమతి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాడిని మేము మండల పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అని చెప్పి బీజేపీ శ్రేణులకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. మా నాయకుడు, మా అధినేత కేటీఆర్ గారు నేను ఒక మాట అన్నారు, మా సహనాన్ని మీరు పరీక్షించవద్దు, మేము తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతామనేటువంటి వారి మాటను ఈరోజు కూడా మేము తెలియజెప్పడం జరుగుతుంది. దయచేసి ప్రజాస్వామ్యంలో భావాన్ని తెలియజెప్పే అధికారం, స్వేచ్ఛ ఎవరికైనా ఉంది. వాక్ స్వాతంత్రం ఉంది. వాక్ స్వాతంత్రం, భావ స్వేచ్ఛను తెలిపేటువంటి హక్కును మనకు ఫండమెంటల్ రైట్గా భారత రాజ్యాంగం కల్పించినటువంటి అంశాన్ని ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా విస్మరించరాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోరాటం చేద్దాం. ఎవల పార్టీ జెండాను, ఎవల అజెండాను వాళ్ళని తెలియజెప్పుకుంటూ ప్రజల యొక్క మన్నలను పొందేటువంటి ప్రయత్నాలు మనం చేయడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ ప్రజల మన్నలను పొందుతామని మీరు అనుకుంటే అది మీ భ్రమాన్ని మాత్రమే తెలియజెప్తున్నాం. ఇది ఉద్యమ పార్టీ, మేమందరం ఉద్యమంకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. ఉద్యమంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు? రాటుదేలు. టీఆర్ఎస్ అధ్యక్షుడు చెప్పినట్టు ప్రజలలో మంచి అనేది పెంచుకోవాలి, కానీ అనవసరమైన దాడులకు దిగితే ఇవాళ పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి గారు గొప్ప మనసుతోని
రాష్ట్రాన్ని సాధించినరు. వారు రాష్ట్రాన్ని కూడా గొప్ప ఆలోచనతోని ఒక కుటుంబంలాగా పాలన నడిపిస్తూ ఉన్నారు. అది గుర్తుపెట్టుకొని ఇవాళ బీజేపీ వాళ్ళు అట్లా నడక నేర్చుకోవాలి, కానీ ఈ పనికిరాని వివరాలు చేస్తే పార్టీ పెద్దలు ఒకే ఆర్డర్ గిట్లా ఇస్తే ఇవాళ మీరు ఎక్కడ కూడా మా నాయకుడు చెప్పిన తర్వాత పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రామమందిర నిర్మాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా బీజేపీ నాయకులు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో పరకాల ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండల నాయకులు కదం బాబురావు, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. మీరు కానూన్ రక్షకులా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ ఎజెంట్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఈ దేశము ఒక సంవిధాన ప్రకారంగా నడుస్తుంది. ఎందుకంటే వేరే 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 సామాజిక సమాజం భారతదేశంలో మొత్తం వందలాది సంవత్సరం నుంచి అందరూ చేసి తయారు చేస్తే అందరూ మారుతున్నారే. లేకుంటే భారతీయ జనతా పార్టీ ఇంకా అనుబంధ సంస్థలు మొత్తం భారతీయ జనతా పార్టీ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడి రామ జన్మభూమి లోపల మందిర నిర్మాణ కోసానికి చందాలు వసూలు చేస్తుంటే దానిని విరుద్ధంగా విపరీతంగా అపోజిషన్ మాట్లాడి బియ్యగూడలు మీరంతా టేబుల్ పెట్టుకుంటున్నారు. టీఆర్ఎస్ నాయకులంతా ఏదైనా కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. అదే ఇప్పుడు సర్కార్లో గల భారతీయ జనతా పార్టీ ఆఫీసుని కాలబెట్టడం ఈ దౌర్జన్య కారణంతో వాళ్ళు చేస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు ఈ పని చేస్తున్నారని చెప్పేసి తిరిగి ఉల్టా వాళ్ళే కొట్టి మళ్ళీ ఏడవడం అనేటువంటి వాళ్ళ యొక్క నైజంగా మేము భావిస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని గాడియం స్పోర్టోపియా హైదరాబాద్ జిల్లా అథ్లెట్ అసోసియేషన్ ఖేల్ ఉడాన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రథమ గాడియం స్పోర్టోపియా అథ్లెటిక్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను తెలంగాణ ఒలింపిక్ బాడీ అధ్యక్షుడు జేఎస్ రంజన్ ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని జేఎస్ రంజన్ అన్నారు. గోపీచంద్ మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించడం అభినందనీయమన్నారు. ధైర్య సాహసాలకు, శారీర దారుఢ్యానికి, మనోవికాసానికి ఆటలు చాలా ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, రాష్ట్ర జాతీయ స్థాయి అథ్లెట్స్ కోచ్లు, గాడియం స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Such a thing, but actually doing it in its actual sense. I congratulate the entire team and wish them all the very best. And to all the kids, enjoy yourself, give it your best shot, and ensure that win or lose, it doesn't matter. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 23 సంవత్సరాల మామిడాల వినోద్ రచించిన ఆమె అనే పుస్తకాన్ని పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ సమాజంలో ముఖ్య పాత్ర వహించే స్త్రీలు, వారి కష్టాలు, వారి జీవన విధానం, వారి అభివృద్ధి పథం,
సేవా కార్యక్రమాల గురించి మామిడాల వినోద్ రచించిన ఈ పుస్తకం ఎంతో అద్భుతంగా ఉందన్నారు. సమాజంలోని ఆడవారి గురించి ఎంతో అవగాహనతో ఈ పుస్తకాన్ని రచించారని మామిడాల వినోద్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో రచయిత మామిడాల వినోద్తో పాటు ముఖ్య అతిథిగా ఉమెన్ సేఫ్టీ వింగ్ డిఐజీ సుమతి, రచయిత్రి షీలా లోహిత తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా శిలాలలిత గారు, సూర్యధనంజయ గారు అండ్ అయినప్పుడు శ్రీలక్ష్మి గారు వచ్చేసారు. కళలు వారి ఎట్లా సహకారం చేసిన తీరును ఇక్కడ క్లియర్గా వాళ్ళు చెప్పారు. అండ్ వాళ్ళు వచ్చిన విధానం ఎట్లున్నాయంటే వాళ్ళు నాకు పర్సనల్ తెలియకపోయినా ఆ పుస్తకం తీసుకోవడం బాధ్యత విధంగా వచ్చారు. అండ్ ఇది ఒక హ్యాపీ మూమెంట్ అనుకోవచ్చు. ఇందాక జస్ట్ చెప్పినట్టు ఇటువంటి రైటింగ్స్ ఇంకా రావాలి ఖచ్చితంగా. అండ్ మహిళల సక్సెస్ ఇంకా జనానికి తెలియాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఇట్లాంటి అవకాశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అంటే మీరు ఈ బుక్ రాయడం మొదటిసారా ఇంకా ముందుకు? ఓకే ఫైన్. ఇది నా ఫస్ట్ బుక్. 23 years యాక్చువల్లీ 1 year క్రితం రాసిన. బట్ కోవిడ్ కారణంగా ఇది పోస్ట్పోన్ అవుతూ ఇవాళ ఫైనల్గా రిలీజ్ అయింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరూ వచ్చారు. సరే అనుకున్న సాధించడానికి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా జయించకుండా వారు సక్సెస్ అవ్వడానికి లాస్ట్ మినిట్ వరకు ట్రై చేసిన వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక 40 వాళ్ళ గురించి ఏ టు జెడ్ కష్టపడితే వాళ్ళ గురించి చెప్పాలంటే మనకు రావట్లేదు. చెప్పిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం షాపూర్ నగర్లో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ నవనీత పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల వరకు అందరూ పల్స్ పోలియోను వినియోగించుకోవాలని, ఈ వ్యాక్సిన్ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పిల్లలకు వేయడం జరుగుతుందన్నారు. 123 కేంద్రాలకు ఒక మొబైల్ టీంను ఏర్పాటు చేశామని డాక్టర్ నవనీత తెలిపారు. చుక్కి చుక్కేస్తాను. యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్ అండి. ఈరోజు పల్స్ పోలియో ఇంటెన్స్ ప్రోగ్రామ్ ఉంది. ఇది లెస్ దాన్ 5 years వాళ్ళకు ఎవ్రీ ఇయర్ చేసే ప్రోగ్రామే, నేషనల్ ప్రోగ్రామ్. కానీ ఈసారి స్పెషల్గా ఏంటి అంటే కోవిడ్ ప్రోటోకాల్ని కూడా పాటిస్తూ మనం అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇందులో ఏంటంటే డిస్టెన్స్ మెయింటెనెన్స్ కంపల్సరీ ఉంది. ఇంకొకటి ఈసారి ఏంటంటే మదర్సే బేబీస్ని టచ్ చేస్తారు. ఇంకా మా స్టాఫ్ వాళ్ళు ఎవరు బేబీస్ని ఏం టచ్ చేస్తారు. షాపూర్ నగర్ అండర్లో 123 బూత్స్ ఉన్నాయి. 1 మొబైల్ టీమ్ ఉంది. ప్రతి దగ్గర 4 వ్యాక్సినేటర్స్ ఉంటారు. ఆల్మోస్ట్ ఇక్కడ టార్గెట్ చిల్డ్రన్స్ ఏమో 53,396 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ప్రతి వాళ్ళు పాటిస్తూ వ్యాక్సిన్ తీసుకోవడం అందరికీ సేఫ్. కుత్బుల్లాపూర్లో 10 నెలల తర్వాత స్కూల్స్, కాలేజీలు పునఃప్రారంభించారు. కోవిడ్-19 పరిస్థితులతో గత ఏడాది మార్చిలో మూతబడిన విద్యా సంస్థలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బాచుపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్ మాట్లాడుతూ 9-10 తరగతులకే ప్రత్యక్ష తరగతులు ప్రారంభించామని, కోవిడ్ నిబంధనలను అనుసరించి గత వారం నుండి స్కూల్ ప్రాంగణంలో శానిటైజేషన్ చేయించామన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా మాస్కులు ధరించే విధంగా ఒక్కో బెంచ్కు ఒక్కో విద్యార్థి కూర్చునే విధంగా ప్రత్యేక నిబంధనలు పాటిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నామని, విద్యార్థులు 80% హాజరయ్యాయని తెలిపారు. జిల్లా చాలా రోజుల తర్వాత పాండమిక్ సిచ్యుయేషన్లో మనం బడులు మూసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వ్యాక్సిన్ రావడం వల్ల దాదాపు కోవిడ్ కూడా తగ్గుముఖం పట్టిన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వము పాఠశాలను ఈరోజు పునఃప్రారంభించడం జరిగింది. అయితే ప్రారంభానికి ముందు మా అధికారులు సూచనలు చేశారు. గత 10 రోజుల నుంచి
పాఠశాల ప్రాంగణం మొత్తం కూడా అన్ని రూములు ఫర్నిచరు టోటల్గా శానిటైజ్ చేయడము, శుభ్రం చేయడము అన్నీ చేసుకోవడం జరిగింది. కోవిడ్ నిబంధనలను అనుసరించి సోషల్ డిస్టెన్స్ కోసం మార్కింగ్ చేయడము, ఒక బెంచ్కి ఒక్కరినే కూర్చోబెట్టడము, కనీసం 6 feet డిస్టెన్స్తో కూర్చోబెడుతూ ఆఫ్లైన్ క్లాసులు ఈ రోజు నుంచి ప్రారంభమైనవి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా అంగీకార పత్రాలు తీసుకున్నాము. వాళ్ళ ఇష్టం మేరకు అందరు పిల్లలు కూడా దాదాపు 80% పిల్లలు ఈరోజు బడిలో హాజరు కావడం జరిగింది. కనుక ఖచ్చితంగా మేము కోవిడ్ నిబంధనలు అన్నింటినీ కూడా పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధనను అందించడానికి ఉపాధ్యాయులందరూ కూడా సుముఖంగా ఉన్నారు. ఎలాంటి భయం లేదు మాకు కానీ విద్యార్థులకు కానీ. వస్తారో రారో అని అనుకున్న సందర్భంలో చాలా సంతోషంగా పేరెంట్స్ పంపించడం జరిగింది. మరి అవకాశాన్ని మేము వినియోగించుకొని పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి శాయశక్తుల ప్రయత్నము చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. విద్యార్థులకు ఏమైనా కోవిడ్ సిమ్టమ్స్ ఉంటే వారి కోసం ప్రత్యేకమైనటువంటి గది పైన ఏర్పాటు చేయడం జరిగింది. ఐసోలేషన్ రూమ్. ఎలాంటి వాళ్ళకు దగ్గు ఉన్నా, జలుబు ఉన్నా, జ్వరం లాంటి ఎలాంటి లక్షణాలు ఉన్నా కూడా ప్రత్యేకమైనటువంటి రూము, మెడికల్ సిబ్బంది ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంటుంది. మా దగ్గర కూడా ఫస్ట్ ఎయిడ్కి సంబంధించినటువంటి మెడిసిన్స్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో రామ జన్మభూమి అభియాన్ కార్యక్రమం. ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని కోరిన బీజేపీ నేత డీకే అరుణ. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలపై ఆందోళనకు దిగిన గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. హైదరాబాద్ దుండిగిల్ సమీపంలోని షంబీపూర్ అంగన్వాడీ కేంద్రంలో దారుణం. పోలియో చుక్కలు వికటించి 3 నెలల పాప మృతి. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమం. అధిక శబ్దం చేసే వాహనాలను సీజ్ చేస్తామన్న సిపి అంజనీ కుమార్. మహబూబ్ నగర్ జిల్లాలో తెరుచుకున్న పాఠశాలలు. హాజరైన 9, 10వ తరగతి విద్యార్థులు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.